కనపడేవాళ్ళు కొంతమంది అయితే, తెర మీద వాళ్ళు కనపడటానికి ప్రయత్నం చేసేవాళ్ళు వెనక నుండి. తెర మీద ఎవరు కనపడుతున్నారు? అమ్మడే ఎవరు కనపడుతున్నారు? నేనేనా? తెర మీద ఎవరు కనపడుతున్నారు? నేను ఇక్కడ కనపడటానికి ఈ గంటన్నర సేపు కనపడటానికి తెలుసా 2 రోజుల నుంచి తెర వెనక పెట్టలు పనిచేసి తెర మీద కనపడుతుంది నేనేమో, తెర మీద కనపడతా వాక్యం చెప్తుంది నేనేమో, కానీ ఈ స్థలంలో ప్రజల మధ్యలో నేను వాక్యం అందించడానికి దీని కొరకు ప్రయాసపడిన వాళ్ళు కొంతమంది, డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది, ఏడ్చిన వాళ్ళు కొంతమంది, ఉపవసించిన వాళ్ళు కొంతమంది, వార్పోస్టులు అంటించిన వాళ్ళు కొంతమంది, అనేక రీతులుగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను ఆహ్వానించిన వాళ్ళు కొంతమంది. తెర మీద కనపడుతుంది ఒక వ్యక్తి ఏమో, కానీ తెర వెనుక వందల వేల మంది ఉన్నారు. చెప్పంటారా? పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకంటే తెర మీద కనపడే మాకంటే మీకే శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడిచ్చును గాక. చప్పట్లు బాగానే కొట్టారే. అంటే మాకుద్దా? తెర మీద కనపడేది కొంతమంది అయితే, వాళ్ళు తెర మీద కనపడేటట్లుగా ప్రోత్సహించింది ఆ వెనక నుండి పనిచేసిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి ద గ్రేట్ బర్నబా. ఒక ప్రోత్సాహం ఎలా నిలవబెడుతుందో చెప్తాను. అమెరికా దేశంలో జరిగిన ఒక యథార్థమైన ఘటన. సరిగ్గా 16 సంవత్సరాల వయసులో ఉన్న ఒక యవనస్తుడు. ఎంత వయసు? ఈ అబ్బాయిని ఎవరైనా పలకరించడానికి ఇష్టపడతారా? సహజంగా మానవ భాష, ఏ కోన్ కిస్కా బచ్చా బచ్చా హై, మై బహుత్ బడా ఆద్మీ హై, ఏ బచ్చా. చిన్నపిల్లడు, ఆ చిన్నపిల్లడితో సహజంగా చెప్తున్నాను, మనిషికున్న మనస్తత్వం. సరిగ్గా ఇదే వయసు ఉన్నటువంటి బిడ్డ ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాడు బట్టలు కుట్టించుకుందాం. అందరూ చూడండి, ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు బట్టలు కుట్టండి అని చెప్తే, ఆ టైలర్ ఆ అబ్బాయి వైపు చూసి, బాబు యేసు ప్రభువును సురక్షకునిగా అంగీకరించావా అని అడిగాడు. ఆ బాబు లేదంకుల్, నేను ఇంకా రక్షణ పొందలేదు. బాబు బాప్తిస్మం తీసుకున్నావా? లేదంకుల్, ఆదివారం మందిరానికి వచ్చే ఆ అలవాటు నాకు ఇంకా రాలేదంకుల్, నేను కొంచెం దేవునికి దూరంగానే ఉన్నాను అంకుల్ అని ఆ బిడ్డ చెప్పాడు. వెంటనే ఆ టైలర్ ఆయనతో మాట్లాడతా, ఆ యవనస్తుడితో మాట్లాడతా, బాబు ఈరోజు సాయంత్రం ఒక చోట సువార్త కూడిక జరుగుతుంది, నా మాట కాదనకుండా ఈ ఒక్కరోజు సాయంత్రం సువార్త కూడిక రావచ్చు కదా అని అడిగాడు. వెంటనే యవన బిడ్డ, అంకుల్ మీరు ఎంతగా చెప్తున్నారు కదా, మీకోసం నేను తప్పకుండా ఈరోజు సాయంత్రం సువార్త కూడికి వస్తాను, మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళండి అంకుల్ అన్నాడంట. వెంటనే ఆ యవనస్తుడు తన కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళాడు. సాయంత్రం సువార్త కూడికి సమయం అయ్యేసరికి మరీ గుర్తుంచుకొని ఆ చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి, బాబు పలానా చోట కూడిక జరుగుతుంది రండని ఆ బిడ్డను తనతో పాటు తోడుకొని వెళ్ళి కూడికలో కూర్చోబెట్టాడంట. కూడికలో కూర్చున్నప్పటి నుండి ఈ టైలర్ వెనక కూర్చొని ఒకటే ప్రార్థన, దేవా ఈ యవన బిడ్డను దర్శించు, యవన బిడ్డను పట్టుకో. వచ్చేటప్పుడు రక్షణ లేని స్థితిలో వచ్చాడు, వెళ్ళేటప్పుడు రక్షణ పొందుకొని మీ సన్నిధిలో నుంచి వెళ్ళాలి. వచ్చేటప్పుడు మీ కొరకు బ్రతకాలనే తీర్మానం లేకుండా వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరించి ఈ రోజు నుండి ఆ బిడ్డ మీ కొరకు బ్రతకాలి ప్రభా, దైవ సేవకుడు బోధించే ఆ వాక్యం ఈ యవన బిడ్డ హృదయంలో ఫలించాలి ప్రభా అని ఏడుస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి భారమైన హృదయంతో దేవుని సన్నిధిని మనం కూర్చునే వాళ్ళుగా ఉందుము గాక. దైవ సేవకులు వాక్యం బోధించేటప్పుడు కూర్చున్న మీరు చేయాల్సిన ప్రార్థన, నేను చేయాల్సిన ప్రార్థన, దేవా వాక్యం అనే విత్తనాలు వెదజల్లుతూ ఉంటుండగా విని ఏ ఒక్క వ్యక్తి నిష్ప్రయోజకుడు కాకూడదయ్యా. వెదజల్లుతున్న వాక్యపు విత్తనాలు యవన బిడ్డల్లో కానీ, వృద్ధుల్లో కానీ, పెద్దవారిలో కానీ, చిన్న బిడ్డల్లో కానీ వెదజల్లుతున్నటువంటి వాక్యాలు 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించాలి ప్రభు అని వాక్యం అందిస్తున్నంత సేపు ప్రసవేదన పడి ప్రార్థన చేసే ఆ ప్రార్థన పరులు సంఘాల్లో నుంచి లేవాలి. వాక్యం హృదయ క్షేత్రములో పడి అది 100అంతులుగా ఫలించినట్లుగా, వాక్యానికి సాక్షులుగా ప్రజలు నిలవబడినట్లుగా, వాక్యం కొరకు ఆర్తనాద
బిడ్డలు సంఘాల్లో నుంచి లేవాలి. వాక్యం అందిస్తున్నంతసేపు ఆ టైలర్ ఏడుస్తూనే ఉన్నాడట. ఆయన పేరు జాన్ ఫ్లేవర్. ఆ టైలర్ పేరు జాన్ ఫ్లేవర్. వాక్యం చెప్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడట. ఆ దైవ సేవకుని పేరు మొర్దెకై హామ్. ఆయన బాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి గొప్ప దైవ సేవకుడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ముగింపులో ఆల్టర్ కాల్ ఉంది కదా, ఆ ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు పిలిచేటట. ఈరోజు వాక్యం అన్న బిడ్డల్లో ఎవరైనా ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటే, బాప్తిస్మం తీసుకొని ప్రభుకు సాక్షులుగా బ్రతకాలని మీలో ఎవరైనా నిర్ణయం తీసుకుంటే, మీరు లేచి నిలబడి నా ఎద్దుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను అని దైవ సేవకుడు చెప్తే చాలా మంది లేచి వేదిక దగ్గరికి వెళ్ళి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటే, ఈ టైలర్ కూర్చొని, దేవా ఈరోజు నేను తీసుకొచ్చిన ఆత్మ కూడా నిలవబడాలి ప్రభా, నా ప్రయాసం వ్యర్థం కాకూడదయ్యా, ఆ బిడ్డ రక్షణ పొందుకొని వెళ్ళాలి ప్రభా, వచ్చేటప్పుడు ఒక చేతులతో వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు రక్షణ పొందుకొని వెళ్ళాలని ఏడుస్తూనే ఉన్నాడట. ఆ ఏడుపుల మధ్యలో దైవ సేవకుడు ఆల్టర్ కాల్ ఇస్తూ ఉంటే కూర్చున్న యవనస్తుడు నిలవబడి వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించాడట. దైవ సేవకుడు పిలుస్తూ ఉంటే పరుగున వెళ్ళి, చూడండి దేవుని బిడ్డలారా, దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట. దైవ సేవకుడు అడిగాడు, బాబు ఎందుకయ్యా నువ్వు వెంటనే ఏడుస్తున్నావు? అంకుల్, నా జీవితంలో 16 సంవత్సరాలు వృధా చేసుకున్నాను. నా యవన బలహీనతలను బట్టి, యవన దురలవాట్లను బట్టి లోకం వైపు నేను వెళ్తూ వచ్చాను. ఈ రోజు నుండి ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాను, ప్రభు కొరకు నిలవబడాలనుకున్నాను. నేను ప్రభులో నిలవబడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తూ అక్కడికక్కడే తీర్మానం చేసుకున్నాడట. అంకుల్, నేను బాప్తిస్మం తీసుకుని ఈ రోజు నుండి ఒక దైవ సేవకుడిగా దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకుంటున్నాను. ఒక దైవ సేవకుడిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. మీరెలా వాక్యాన్ని చెప్పి అనేక మంది జీవితాలు కలుపుతున్నారు, మీరెలా వాక్యాన్ని చెప్పి చీకటి జీవితాల్లో చిరుదీపాలుగా ఎలా మీరు మార్చబడ్డారో, మీ వలే ఓ దైవ సేవకుడిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అంటే, ఆ జాన్ ఫ్లేవర్ అక్కడ కూర్చొని, ప్రభా నా ప్రయత్నాన్ని నువ్వు సఫలం చేసినందుకు స్తోత్రం, ప్రభా ఈ బిడ్డ రక్షణ పొందినట్లుగా తీర్మానం చేసుకునేటట్లు చేసినందుకు స్తోత్రం అని ఏడుస్తూ ప్రభుని స్తుతిస్తూ వచ్చాడట. వెంటనే ఆ మొర్దెకై హామ్ అనే దైవ సేవకుడు, బాబు సేవ చేయటం అంటే నువ్వు అనుకున్న వెంటనే సేవకు వెళ్ళకూడదు, మా దగ్గర బైబిల్ కాలేజ్ ఉంది, నువ్వు కొంతకాలం ట్రైనింగ్ ఇవ్వని ఆ బైబిల్ కాలేజీలో జాయిన్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 20 మంది ఉన్న ఓ చిన్న సంఘాన్ని ఈ యవనస్తుడికి అప్పగించి, బాబు ఈ 20 మంది ఉన్న సంఘాన్ని నువ్వు కాపరిగా ఉండి నువ్వు నడిపించుకుంటూ ఉండు బాబు అని ఆ సంఘాన్ని, 20 మంది ఉన్న సంఘాన్ని అప్పగించాడట. ప్రతి ఆదివారం చక్కగా సంఘానికి వాక్యాన్ని బోధించేవాడు. మొర్దెకై హామ్ అనే దైవ సేవకుడు ఈ యవనస్తుడిని గమనిస్తూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే, ఈ యవనస్తుడు ఆదివారం ఒక్కరోజే కనపడేవాడు, సోమవారం నుండి శనివారం వరకు కనపడేవాడు కాదు. ఈ దైవ సేవకుడికి అనుమానం వచ్చి ఈ యవనస్తుడైన దైవ సేవకుడిని పిలిచి, బాబు నువ్వు ఆదివారం ఒక్కరోజే కనపడుతున్నావు, మరి సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తున్నావు అంటే, ఏడుస్తూ యవనస్తుడు చెప్పాడట, అయ్యా ఆదివారం ఒక్కరోజే సంఘంలో నేను కనపడతాను, ప్రభు దగ్గర నేను చేసుకున్న తీర్మానం సోమవారం నుండి శనివారం వరకు ఆ గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పి, ఈ గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పి, మరో గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పి, 16 రోజులు గ్రామాలకు వెళ్ళి నేను సువార్త చెప్పాలని తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ ఇది మీ దృష్టికి అననుకూలమైతే ఆ పని మానేస్తాను అంటే, నాయకుడు అన్నాడట, బాబు కష్టపడి సేవ చేస్తానంటే నాయకులుగా మాకు ఇంతకు మించిన సంతోషం ఏముంది, నువ్వు తీర్మానం చేసుకున్నట్లుగానే గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పని అవకాశం ఇస్తే, ఈ 16 సంవత్సరాల యవన వయసులో తీర్మానం చేసుకున్న యవనస్తుడు, యవన తమ్ముళ్ళారా వినండి, 16వ సంవత్సరంలో దేవుని సేవ చేయగలని తీర్మానం చేసుకున్న యవనస్తుడు ఆ చిన్న వయసులో సేవ ప్రారంభించి గ్రామాల్లో వాక్యాన్ని ప్రకటించాడు, పట్టణాల్లో వాక్యాన్ని ప్రకటించాడు, జిల్లాల్లో వాక్యాన్ని ప్రకటించాడు, రాష్ట్రాల్లో వాక్యాన్ని ప్రకటించాడు, దేశాల్లో వాక్యాన్ని ప్రకటించాడు, ఖండాలు దాటి 7 ఖండాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించి ఈ ఒక్క వ్యక్తి
21 కోట్ల మందికి పైగా ప్రజలను దేవుని యొద్దకు నడిపించాడు. ఈ ఒక్క యవనస్తుడు 185 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక అద్భుతమైన అపోస్తలుగా మార్చబడ్డాడు. ఎవరో తెలుసా? ద గ్రేట్ బిల్లీ గ్రహం. ద గ్రేట్ బిల్లీ గ్రహం ఒక్క వ్యక్తి 21 కోట్ల మందికి దేవుని వాక్యాన్ని అందించాడు. ఒకే ఒక్క వ్యక్తి 185 దేశాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ వెళ్ళాడు. నువ్వు ఒక ఆత్మను బలపరిస్తే, నువ్వు ఒక ఆత్మను స్థిరపరిస్తే, ఒక ఆత్మకు నువ్వు ప్రోత్సాహిస్తే, ఒక ఆత్మకు నువ్వు ధైర్యం ఇస్తే, ఏమో నీ ప్రార్థన ద్వారా దేవుడి కనికరాన్ని బట్టి ఆ వ్యక్తి బిల్లీ గ్రహం కంటే మించిన శక్తిమంతుడిగా దేవుడు మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 185 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి కోట్ల కొలది ఆత్మలను ప్రభు తట్టు తిప్పిన ఆ దినాల్లో బిల్లీ గ్రహం గారు ఒకరోజు దర్శనంతో వస్తున్నాడండి. ఆ దర్శనంలో పరలోక రాజ్యం కనపడుతుంది. ఆ పరలోక రాజ్యంలో తాను ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడో ఆ వేల కొలది ఆత్మలు ఆ పరలోక రాజ్యంలో కనపడుతున్నారు. వెంటనే దేవుడు బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, బిల్లీ గ్రహం, వాళ్ళు ఎవరో నీకు తెలుసా? నాకు తెలియకపోవటం ఏంటి ప్రభా? నేను వెళ్ళి వాక్యం చెప్తే మీరు నన్ను బలపరిచిన దాన్ని బట్టి నేను ప్రకటించిన వాక్యం ద్వారా సంపాదించిన ఆత్మలు కదా, నా సువార్త ద్వారా కనబడిన వాళ్ళు కదా, వాళ్ళు నాకు తెలియకపోవటం ఏంటి ప్రభా? ప్రభు అన్నారట, కొంచెం తేరి ఆ దృశ్యాన్ని చూడు, ఇంకా నీకు స్పష్టంగా కొన్ని కనపడతాయి. విచిత్రం ఏంటంటే ఈ కోట్ల మంది విశ్వాసుల ముందు ఒక వ్యక్తి నాయకుడిగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఈ కోట్ల మంది ఆత్మలకు ముందు ఒక వ్యక్తి నాయకుడిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి ముఖం చూపించకుండా దేవుడు అన్నాడట, బిల్లీ గ్రహం, వాళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తున్నా ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియకపోవటం ఏంటి ప్రభు? అది నేనేగా. ఏమండి, నాకు తెలియకపోవటం ఏంటి ప్రభు? ఈ ఆత్మలన్నిటినీ కన్న నేనే, ఈ ఆత్మల కొరకు ప్రయాసపడింది నేనే, ఆత్మల కొరకు ఆ గ్రామం ఈ గ్రామం పరిగెత్తింది నేనే, వాళ్ళు నేను కన్న పిల్లలే ప్రభు. దేవుడు అంటాడంట, బిల్లీ గ్రహం, నువ్వు తొందరపడుతున్న కాస్త తగ్గించుకో, నువ్వు తేరి చూడు, ముందు నడుస్తున్న వ్యక్తి ఎవరో చూడు అన్నాడట. కొంచెం కళ్ళు నలుపుకొని ఆ దర్శనంలో తేరి చూస్తే ఆ ముందు నడుస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? 16 సంవత్సరాల వయసులో తనకు వాక్యం చెప్పి రక్షణలోకి ఏ టైలర్ అయితే నడిపించాడో ఆ సమూహానికి ముందు టైలర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అన్న, ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు? గట్టిగా. ఈయన అన్నాడు, ప్రభు, వాళ్ళు నేను సంపాదించిన ఆత్మలు కదా, వాళ్ళు నేను కన్న ఆత్మలు కదా. నువ్వు సంపాదించిన ఆత్మలే నిన్ను రక్షణలోనికి నడిపించడానికి ఒక టైలర్ పడిన వేదన. ప్రభు, ఆ వ్యక్తిని ఎందుకు ముందు నిలబెట్టావు? ప్రభు అంటాడట, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో? గట్టిగా చెప్పాలి. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో అంటే వాక్యం ప్రకటించిన వాడికి ఎంత జీతమో, సువార్త కూడికలో వాక్యం అందించిన సేవకుడికి ఎంత జీతమో, ఆ వాక్యం ప్రకటించడానికి సహకరించిన విశ్వాసులకు కూడా పరలోకంలో అంతే జీతాన్ని దేవుడిస్తాడు. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థనా అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9401471446, 8801244825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము.